మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్ష ఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి 16వ తారీఖు 8వ నెల 2025 నుండి 31వ తారీఖు 8వ నెల 2025 వరకు ఈ 15 రోజుల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే శని అంటే ఏలినాటి శని ఉన్నట్టే లెక్క. ఏదేమైనప్పటికీ ఆయన ప్రస్తుతము వక్రగతిలో ఉన్న కారణంగా వ్యయస్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, ఇప్పుడు శని కూడా ఎంతో యాడ్ అవుతూ ఉన్నాడు. అందుచేత 11వ స్థానంలో ఉన్న కారణంగా ధనం విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం శత్రు భయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. కొంతమందికి కళత్ర నష్టం కూడా జరగవచ్చు. కొంతమందికి దుర్మార్గులకి చెప్పుకున్నాం కదా, ఈ కోట్లాది మందికి సంబంధించింది. అందులో దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా విధింపబడవచ్చు, ధన నష్టం కూడా జరగవచ్చు. అందుచేత ఇక్కడ వ్యయస్థానంలో శని రాహువుల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చేత చతుర్థ స్థానం అనేటటువంటిది సుఖస్థానం కాబట్టి, మాతృస్థానం కాబట్టి, అలాగే విద్యాస్థానం కాబట్టి, భూగృహాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి, వాహనానికి సంబంధించినటువంటిది కాబట్టి, మన యొక్క స్వభావానికి సంబంధించినటువంటిది కాబట్టి, ఈ విషయాలన్నిటిలోనూ కూడా వ్యతిరేకమైన ఫలితాలే గురువు ఇవ్వబోతున్నారు. అర్థమైంది కదండి. అంచేత ముఖ్యంగా గృహానికి వీటికి సంబంధించిన వాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీని దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా 4, 5 స్థానాల్లో జరుగుతోందండి. అంటే మిథున, కర్కాటక రాశుల్లో జరుగుతోంది. ఇక్కడ 5 రోజుల పాటు మీకు 4వ స్థానంలో అంటే మిథునంలోను, తదుపరి నెలాఖరు వరకు ఇక్కడ 5వ స్థానం కర్కాటకంలో, 2 చోట్ల కూడా 2 రాశుల్లోనూ కూడా శుక్ర భగవానుడు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే భూమి సంబంధించి, గృహానికి సంబంధించి, విద్యకి సంబంధించి, మా తల్లిగారికి సంబంధించి, ఆరోగ్యం గురించి అంటే తల్లిగారి ఆరోగ్యం గురించి, వాహనాలకు సంబంధించి, స్వభావం గురించి, వీటన్నిటిలోనూ 4వ స్థానంలో ఉంటేను 5వ స్థానంలో సంతానం, బుద్ధిబలము, చదువులు, అలాగే అన్నిటిలో కూడా చాలా చక్కటి ప్రభావాన్ని శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు యొక్క అనుకూలత 2, 4, 5 2 రాశుల్లోనూ ఉంది కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం 5వ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. వారికి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, చదువు మీద తక్కువ, గాయాలు అవటం, తద్వారా ఖర్చులు, కొంతమంది చెడు స్నేహాలు, చెడు బుద్ధులు ఇవన్నీ వచ్చేటట్టు అవకాశం అంతా కూడా సూర్య భగవానుడి వల్ల అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉన్నదండి. ఇకపోతే బుధుని యొక్క సంచారం 5వ స్థానంలో ఒక 28 రోజులు, 5వ స్థానంలో 28 రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలడు. సంతానం మీద చూపిస్తూ ఉంటాడు. ఆయనకి పిల్లలకి చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, గాయాలు, ఈ విధంగా బుద్ధి వికసించకపోవడం, చెడు స్నేహాలు ఇత్యాదులన్నీ బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే ఒక్క 3 రోజులు మాత్రమే మనకి 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కొంచెం ఆరోగ్యం బాగుండటం, ఏదైనా డబ్బులు అప్పు పుట్టడం లాంటివన్నీ జరిగే అవకాశం
6వ స్థానంలో సంచారం చేసే 3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అట్లాగే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందండి ఇక్కడ మనకి. ఎందుకంటే 6వ స్థానం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు ఉంటే మీకేమైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదు మీరు అప్పు కోసం ప్రయత్నం చేసినా ఉంటుంది. మొత్తం మీకు డబ్బులకి లోటు లేకుండా విధంగా మనకి ఇక్కడ కుజుడుగా కేతువు మీకు ఆ విధమైనటువంటి డబ్బులకు లోటు లేని విధంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారండి ఇక్కడ. ఇకపోతే 7వ స్థానంలో కుజుడు మనకు తెలిసిందే కదండి. 7వ స్థానం అంటే కళత్ర స్థానం అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి భార్యాభర్తల మధ్యన కొంత విభేదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. భేదాభిప్రాయాలు ఎవరితో వచ్చినా, అటు భార్యతో వచ్చినా, జాయింట్ వ్యాపారులతో వచ్చినా, పక్కవారితో వచ్చినా, పైవారితో వచ్చినా, కింద వారితో వచ్చినా, ఈ భేదాభిప్రాయాలు అనేటటువంటిది ఒక అనవసరమైనటువంటిది, పనికి రానటువంటిది. దాన్ని మనం ఎంతవరకు దాన్ని నిగ్రహించుకుంటూ వెళితే అంత మంచిది. చేత ఈ కుజుడిని ఈ విధంగా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన రాకుండా మీరు చూసుకోండి. మీ స్వశక్తిని ప్రయోగించండి. తదుపరి భగవంతుడు ఉంటాడు. మీరు పూజ చేసే సమయంలో ఆ నవగ్రహాన్ని ప్రార్థించండి. చక్కటి ఫలితాలన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశంలో ఉంటాయి. మీరు ఆ విషయంలో ఏమాత్రము డౌట్ అక్కర్లేదండి, అనుమానమే అవసరం లేదు. ఖచ్చితం భగవంతుడిది చేత ఆ విధంగా ప్రార్థించండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.